చూదిరా జై జై కాంగ్రెస్ జిందాబాద్ భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము.
ఈరోజు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గారు 1925లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత దాన్ని పురస్కరించుకొని ఈరోజు 2025 జనవరి 26వ తేదీ నుంచి ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మొదలుపెట్టినప్పుడు మన రాష్ట్రంలో గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని అదేవిధంగా మండల స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేసుకొని గ్రామాన త్రివర్ణ జెండాను చేతబూని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఇక్కడ ఉన్నటువంటి మీ మండలాధ్యక్షుడు మోబిన్ గారి నాయకత్వాన ఈ మండలంలోని అన్ని గ్రామాల పర్యటన ముగించుకొని ఈరోజు చివరగా తాడ్బిలోలి గ్రామానికి వచ్చిన సందర్భం లోపల ఈ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దేశ స్వాతంత్ర్యం కొరకు ఏ విధంగా పోరాడిందో అదేవిధంగా రాజ్యాంగ రక్షణ కొరకు ప్రజాస్వామ్య రక్షణ కొరకు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతిజ్ఞ భూని గ్రామాన తిరుగుతున్నటువంటి సందర్భం లోపల ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరిమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్యాంగాన్ని రక్షించడం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి హక్కుగా ఆ హక్కును మనం చేతబూని ఈరోజు గ్రామాన తిరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసి ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి సంక్షేమ ఫలాలు ఇస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి కూడా మనం ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు తెలియజేసేటటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా సంక్షేమ ఫలాల్లో ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాలా. ఆ సన్నబియ్యం ద్వారా గతంలో ఇచ్చినటువంటి బియ్యానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి బియ్యానికి తేడా ఏంటి, మరి ఎందుకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం లోపల అనేటువంటి విషయాన్ని గ్రహించాలనేటువంటి మాట చెప్తూ అదేవిధంగా ఈ దేశంలో వెనుకబడిన తరగతులకు సమాన హక్కులు కలిగించాలని రాజ్యాంగం తీసుకొచ్చి అసెంబ్లీలో దాన్ని పాస్ చేసి పంపించినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు.